హైదరాబాదులో ఓ మహిళ తన పాత పూర్వీకుల ఇంటిని పీజీగా మార్చింది. అక్కడ చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారు. ఆమె వాళ్ళకి కావలసిన ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట లంచ్, సాయంత్రం పూట డిన్నర్ అన్నీ సరైన టయానికే సమకూరుస్తూ ఉంటుంది. అక్కడ ఆహారం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనితో అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంతోషకరంగా ఉంటున్నారు. అయితే అక్కడ ఓ ప్రత్యేకమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటి అంటే, నెలలో 28 రోజులు మాత్రమే అక్కడ ఆహారం లభిస్తుంది. మిగతా 2 రోజులు వాళ్ళంతా వేరే చోట తినాల్సిందే. ఒకరోజు నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి ఈ ప్రత్యేకమైన నిబంధన గురించి అడిగాను. అప్పుడు ఆవిడ గట్టిగా ఇలా చెప్పింది. మొదట్లో నేను కూడా 30 రోజులకి భోజనం వాళ్ళకి తయారు చేసేదాన్ని, ఎంతో ఇష్టంగా ప్రేమగా వండి పెట్టేదాన్ని. అప్పుడు ఎప్పుడు చూసినా ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, అది తక్కువైంది, ఇది ఎక్కువైంది అని ఎప్పుడు ఫిర్యాదులు వచ్చేవి. ఎప్పుడు అసంతృప్తిగానే ఉండేవాళ్ళు. అప్పుడే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కనీసం 2 రోజులైనా వీరు వేరే చోట భోజనం చేస్తే ఇక్కడ వంట భోజనం యొక్క రుచి విలువ తెలుస్తుంది, అప్పుడే వీళ్ళు ఇక్కడ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. ఎప్పుడు కూడా సౌకర్యం అనేది మనిషికి అలుసుగాను, మనిషికి చులకనగాను, మనిషిని అసంతృప్తిగాను ఉంచుతుంది అని ఆవిడ చెప్పింది.